ఒంటిపూట బడులు. ఓ పదం కాదురా అది. ఓ కాలం. ఇప్పుడు సండే అంటే లాండ్రీ డే, పెండింగ్ మెయిల్స్ డే. కానీ అప్పట్లో ఆదివారం అంటే పండగరా పండగ. చింత చీకట్లోని తీపి కలలా ఉండేది. ఏరా నీకు గుర్తుందా? ఆదివారం ఉదయం స్కూల్‌కి లేట్ అవుతుందో లేదో అన్న ఆందోళన లేదు. అలారం మోగకపోయినా కూడా కళ్ళు తెరిచేవాళ్ళం. ఎందుకంటే టీవీలో డోరేమోన్ రావాల్సింది. షిన్‌చాన్ తిట్లు చెప్పాల్సింది. టామ్ అండ్ జెర్రీ ఓ ఆట ఆడాల్సింది. పోకెమాన్ గెలవాల్సిందే. సూర్యుడు ఎక్కడో తూర్పున వెలుగులు చూపిస్తున్నాడు. మన టీవీ స్క్రీన్ మాత్రం అప్పటికే రంగుల వెలుగులతో వెలుగుతోంది. ఓ పక్క అమ్మ బూస్ట్ తాగమంటోంది. మరి మనం అరే ఈ కార్టూన్ అయిపోతుందిరా అంటూ కప్పు చేతిలో పట్టుకుని పక్కన పెట్టేసి చివరికి బూస్ట్ చల్లారిపోయి పుల్లగా మారేంత వరకు తాగకుండా కార్టూన్ చూస్తుంటే అదే డెడికేషన్ రా. ఆదివారం అంటే మా ఇంట్లో పండగ రోజే. ఆ పూరి, బంగాళదుంప కూర వాసన. ఓహోహో! మన ఆవిడెవరైనా, మన అన్నెవరైనా, ఏ సెలబ్రిటీ అయినా సరే, ఆ పూరి స్మెల్‌కి ఎవరైనా లొట్టలేయాల్సిందే. బెల్లం వేసిన సాంబార్, అప్పుడే వండిన మినప్పప్పు పొడి, అన్నం మీద వేసుకుని ఒక్క ముద్ద తింటే చాలు. ఆహా! స్వర్గమే. ఇంక నాన్న గురించి చెప్తే టీవీలో పాటల ప్రోగ్రాం వస్తుంటే అందులో ఓ పాట పూర్తవుతుందో లేదో అప్పట్లో పాటలు పాడేవాళ్ళం. ఎలా పాడేవాళ్ళురా అని కామెంటరీ మొదలయ్యేది. మనం రిమోట్ పట్టుకుని మ్యూట్ పెట్టినా నాన్న కామెంటరీకి మ్యూట్ లేదుగా. ఇప్పుడు అదే ఆదివారం కళ్ళెత్తితేనే మొబైల్లో నోటిఫికేషన్స్. మీటింగ్ రేపటిది గుర్తుంది కదా. పేపర్ చదవాలి, బిల్లు చెల్లించాలి, కూరగాయలు తేవాలి. ఇంక పెళ్ళయ్యాక అయితే పాప హోంవర్క్, ఇంటి పనులు, డెలివరీ లేట్ అయింది, ఇవి అవి అన్న పనులతో నిండిపోయిన రోజు. ఒకరోజు ఆదివారమా లేక పెండింగ్ వర్క్ సమ్మరీ డేయా తెలియడం లేదు. అప్పట్లో సండే అంటే ఎప్పుడెప్పుడు వచ్చేది అని ఎదురుచూసేవాళ్ళం. ఇప్పుడు రేపటి సోమవారం భయంతో ఆదివారాన్ని పోగొట్టుకుంటున్నాం. కానీ ఇప్పుడు కూడా ఒక అవకాశం ఉందిరా. నువ్వు లోపలే దాగిపోవడం కాదు. బయటికి వస్తే నిజంగా హాయిగా జీవించగలం. ఈ ఆదివారం ఒక్కసారి పక్కన పెట్టిన బూస్ట్ తీసుకుని మళ్ళీ ఒక్కసారి సిప్ చేసి చూడు. ఒక్కసారి టీవీలో కార్టూన్ చూడు. ఒక్కసారి పక్కనున్న అమ్మని హగ్ చేసుకుని 4 కబుర్లు చెప్పు. ఒక్కసారి నీ పిల్లలతో ఆడుకో. అదే సాంబార్, అదే పూరి మళ్ళీ తిను. ఒక్కసారి నిన్నటి గురించి మర్చిపో. రేపటి గురించి ఆలోచించకు. ఈ రోజే నీకు హక్కుగా ఉంది అని నీ మనసుకి చెప్పుకో. ఈ ఆదివారాన్ని మర్చిపోకండి. మీ మధుర జ్ఞాపకాల్ని మళ్ళీ తెచ్చుకోండి. ఒంటిపూట బడులు వింటూ మీ హృదయానికి ఒక చిన్న బ్రేక్ ఇచ్చేయండి. మళ్ళీ వచ్చే ఆదివారం ఇంకో తీపి జ్ఞాపకంతో వస్తాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.